అస్మద్గురుభ్యో నమ. ఆచార్యదేవో భవ ఛానల్కు స్వాగతం. ఈ భారతదేశంలో భక్తి అనే మార్గాన్ని ఆలంబనగా చేసుకొని ముక్తిని పొందిన మహనీయులెందరో లెక్కలేదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనము అని భక్తి నవవిధాలుగా ఉంటుంది అని పెద్దలు పేర్కొంటారు. వీటిలో కీర్తనం అనేది చాలా ఉత్కృష్టమైనటువంటి భక్తి. కీర్తించడంలో కూడా రాగయుక్తంగా కీర్తించడం విశేషం. ఈ కీర్తన భక్తికి నారదుణ్ణి ఉదాహరణగా చెప్పడం పరిపాటి. ఎందరో మహనీయులు ఈ కీర్తన భక్తిలో ఓలలాడారు. సంగీతం, సాహిత్యం, భక్తి ఈ మూడు ఉన్నవారు ఈ కీర్తనలో మునగడం సామాన్యమైన విషయమే అయినా మనలాంటి వారికి అది అమృతతుల్యం. ఇలాంటి మహనీయులలో తన జీవితాన్ని భద్రాద్రి రామునికి అంకితం చేసిన రామదాసు అనే పేరుగన్న కంచర్ల గోపన్న చిరస్మరణీయుడు. ఈ రామదాసు కీర్తనలు ఎందరికో ప్రేరకమైనాయి అనడంలో అతిశయోక్తి లేదు. రామదాసు తరువాత తూము నరసింహదాసు గారు భద్రాచలంలో కైంకర్యాలు నిర్వహించి ఎన్నో కీర్తనలు రచించిన, సంగీత త్రిమూర్తులలో ఒకడైన త్యాగరాజు రామునిపై 24,000 కృతులు రచించిన అది రామదాసు గారిని వారు ఆదర్శంగా తీసుకునే. ఈ విషయం త్యాగరాజు యొక్క క్షీరసాగర శయన అనే కృతిలో ధీరుడవు రామదాసుని బంధము తీర్చినది విన్నానురా అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. ధీరా అనే ప్రయోగం ద్వారా రామదాసు గారి మీద త్యాగయ్యకు ఉండే ఆ ఆదరాభిమానాలు మనకు ద్యోతకమవుతాయి. సంగీత జ్ఞానము భక్తి వినా అన్నట్లుగా త్రికరణ శుద్ధిగా సంగీతము, సాహిత్యము, భక్తి ఈ మూడింటినీ తన చరిత్ర ద్వారా ఆచరించి చూపినవాడు. తిట్టిన, కొట్టిన, ప్రేమించిన, కనికరించిన అన్నిటికీ ఆ రాముడే దిక్కు అని తలచిన ఆ భాగవత శిఖామణి రామదాసు. వైష్ణవ సంప్రదాయాన్ని అవలంబించిన ఈ మహనీయుడు రామునిపై ఎన్నో కీర్తనలు మనకు అందించడమే కాక సుమధురమైన భక్తిరంజకమైన దాశరథీ శతకాన్ని మనకు వినసొంపుగా అందించాడు. ఈ శతకం ఎన్నో విశేషాలతో కూడుకున్నది. దానిని మనకు తమ మధురమైన గళంతో పాడి ఆ పద్యం యొక్క లఘు వ్యాఖ్యానాన్ని కూడా మనకు అందిస్తున్నారు శ్రీభువే శ్రీమాన్ కెఈ స్థలశాయి స్వామివారు. వీరు ప్రస్తుతం భద్రాచల స్థానాచార్యులుగా ఉన్నారు. సంగీతజ్ఞులు కూడా. సాక్షాత్తు ఆ భద్రగిరి రాముని సేవలో తరించే వీరు భద్రాద్రి రామునిపై రామదాసు అందించిన దాశరథి శతకాన్ని, దాని వ్యాఖ్యానాన్ని మనకు అందించడం మన సుకృతంగా భావిస్తూ మన ఛానల్ తరఫున వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రఘురామ చారు తులసీ క్షమాది శృంగారగుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. మన గ్రూపు సభ్యులందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ రోజుకొక
దాశరథి శతక పద్యంలోని విశేషాలను మనం తెలుసుకుందాము అని ప్రారంభిస్తున్నాం. మొట్టమొదటి పద్యం దాశరథి శతకంలో భక్త రామదాస్ గారు రచించినటువంటి రచనల్లో ఈ శతకం ఎన్నో వేదాంత విషయాలను, అలాగే ఎంతో గొప్ప భక్తిరస గుళికలైనటువంటి పద్యాలను మనకు అందించినటువంటి శతకం. రామదాసు గారు ఈ మొదటి పద్యంలో భద్రాచలంలో వేయించేసి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని కీర్తిస్తూ శ్రీ రఘురామ అని ప్రారంభిస్తున్నారు. శ్రీ రఘురామ అంటే రఘువంశంలో అవతరించినటువంటి ఓ రామచంద్ర. చారు తులసీదళదామ అంటే రఘువంశంలో పుట్టడం అనేటువంటిది కేవలం మానవ జన్మ వంటి జన్మ కాదు. ఇది చారు అందమైనటువంటి తులసీదళదామ, తులసీ మాలికను ధరించినటువంటి వాడా అని అంటున్నారు. అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసీ దళాలను రామచంద్రమూర్తి ధరిస్తున్నాడు అని అంటే తులసీ మాలికను ధరించినటువంటి వాడా, చారు అందమైన తులసీ దళదామ, తులసీ దళములతో కూడినటువంటి మాలికను ధరించినటువంటి రామచంద్ర అని. అంటే నువ్వు దశరథరాముడి రఘురాముడివి అయినా సాక్షాత్తు విష్ణు స్వరూపుడివి. చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ. శమము అనంటే శాంతి అని అర్థం, క్షమ అంటే ఓర్పు అని అర్థం. శమక్షమాది శాంతి, ఓర్పు మొదలైనటువంటి శృంగార గుణాభిరామ మనోజ్ఞమైనటువంటి గుణముల ద్వారా, అంటే మంచి గుణములు ఉండడం వలన అందరినీ ఆకర్షించేటువంటి వాడా. శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ. శౌర్యము అంటే పరాక్రమము, శౌర్య రమాలలామ పరాక్రమము అనేటువంటి లక్ష్మీదేవి సంపద, పరాక్రమము అనేటువంటి రమ అంటే సంపదతో అలంకరింపబడినటువంటి వాడు రామచంద్రమూర్తి. శౌర్య రమాలలామ అది ఎట్లాంటి శౌర్యము అని అంటే త్రిజగన్నుత శౌర్యం. మూడు లోకాలలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా నుతించేటువంటి, కీర్తించేటువంటి గొప్ప పరాక్రమ సంపదతో అలంకరింపబడినటువంటి వాడు రామచంద్ర. త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ. దుర్వార జయింప శక్యము కానటువంటి కబంధుడు అనేటువంటి రాక్షసుని, దుర్వార కబంధ రాక్షస, కబంధుడనేటువంటి రాక్షసుని విరామ సంహరించినటువంటి వాడా. దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ. ఈ జగత్తులో ఉండేటువంటి మానవులంతా చేసినటువంటి పాపములన్నిటినీ కూడా తొలగించేటువంటి వాడనర్థం. కల్మషార్ణవము పాపము అనేటువంటి సముద్రము నుండి ఉద్ధరించేటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క నామం అలాంటిది. జగజ్జన కల్మషార్ణవ ఉత్తారక నామ. ఈ జగజ్జనం చేసే, జగత్తులో ఉండేటువంటి జనమంతా చేసేటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో ఆ పాపములని సముద్రములైతే ఆ సముద్రము నుండి బయటపడేటువంటి గొప్ప నామము కలిగినటువంటి వాడు. రామనామం అంత గొప్పది అన్నమాట. పాపములను తొలగించేటువంటి రామనామం, అలాంటి గొప్ప పేరు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అలాంటి రామచంద్రుడు భద్రాచలంలో అర్చామూర్తిగా వేంచేసి ఉన్నాడు కనుక భద్రగిరిలో వేంచేసి ఉన్నటువంటి దాశరథి, దశరథ తనవుడైనటువంటి రామచంద్ర కరుణాపయోనిధి, గొప్ప దయా అనేటువంటి గుణ సముద్రుడు, దయాగుణ సముద్రుడైనటువంటి రామచంద్ర అని ఈ పద్యం ద్వారా రామచంద్రమూర్తిని రామదాసు గారు కీర్తిస్తున్నారు. అందరికీ భద్రాచల రామచంద్రమూర్తి తన అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్.